నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేసీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ నిరసన కార్యక్రమం ఏంటిదంటే ఆంధ్ర చెందినటువంటి యొక్క కళాకారులు కావచ్చు, వాళ్ళు సినీ గాయకులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు తెలంగాణకు పెద్ద సేవ చేసినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణను ఉద్ధరించినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కాదు, తెలంగాణకు సేవలు చేసినటువంటి వాళ్ళు కాదు. కానీ అటువంటి వాళ్ళ యొక్క విగ్రహాలు తీసుకొచ్చి మేము రవీంద్ర భారతిలో పెడతాము, మేము అక్కడ పెడతాము, ఇక్కడ పెడతాము అటువంటి యొక్క మాటలు ప్రభుత్వం నుండి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ వేర్పడ్డది, మీ కుంపటి మీకైంది, మా కుంపటి మాకయింది, మీ సంసారం మీది, మా సంసారం మాది. కానీ మా తెలంగాణలో వాళ్ళ ఆంధ్రుల విగ్రహాలు పెట్టేటువంటి యొక్క హక్కు అర్హత మీకెక్కడిది? మా యొక్క పివి నరసింహరావు వారి యొక్క విగ్రహం మీరు ఆంధ్రలో ఎక్కడైనా పెట్టినారా? మా టీఎన్జే విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? అదేవిధంగా మా గద్దరన్న యొక్క విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? మా అందశ్రీ యొక్క విగ్రహం ఎక్కడైనా పెట్టినారా? మా యొక్క తెలంగాణ నాయకుల విగ్రహాలు మీరు ఎక్కడ పెట్టకున్నా కానీ మీరు వచ్చి ఈ యొక్క తెలంగాణలో నడిగడ్డ మీద రవీంద్ర భారతిలో మీరు విగ్రహాలు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన. ఇటువంటి ఆలోచనకు పూర్తిగా మీరు స్వస్తి పలకవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ మీరు బాలసుబ్రహ్మణ్యం యొక్క విగ్రహాన్ని మీరు రవీంద్ర భారతిలో కానీ ఇంకెక్కడైనా కానీ పెట్టినా కానీ దాన్ని కూలగొట్టేటువంటి దాంట్లో మొట్టమొదటి వాణ్ణి నేనే. ఆ విగ్రహాన్ని కూలగొట్టేటువంటి దాంట్లో మొట్టమొదటి వాణ్ణి నేనే. ఇంత బహిరంగంగా, ఇంత అసెంబ్లీ ముంగట, ఇంత మా యొక్క అమరవీరుల స్తూపం వద్ద చెప్తా ఉన్నాం, మీరు అనవసరంగా మీరు ఉద్యమకారులతో పెట్టుకోకండి, తెలంగాణ యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా పెట్టుకోకండి, తెలంగాణ అభిలాషకు వ్యతిరేకంగా పెట్టుకోకండి. కాబట్టి ఇటువంటి విగ్రహాలు కాదు. అంతేకాదు, ఏదైతే ట్యాంక్ బండ మీద ఉన్నాయో, ఏదైతే ఆంధ్రుల యొక్క విగ్రహాలు ఉన్నాయో, ఈ యొక్క ఆంధ్రుల విగ్రహాలను కూడా మేము తొందరలో కూలగొట్టబోతా ఉన్నాం. మాకు అవసరం లేదు. మీరు మా యొక్క తెలంగాణని 70 సంవత్సరాలు మొత్తం ఊడ్చిపడేసిర్రు, పూర్తిగా నాకి పడేసిర్రు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు ఏమీ లేకుండా చేసిర్రు. నీళ్ళు ఎత్తుకపోయారు, ఆత్మగౌరవం ఎత్తుకపోయారు, అన్నీ కూడా రాజకీయాలు ఎత్తుకపోయినరు, అన్నీ కూడా ఎత్తుకపోయారు. మీరు తెలంగాణకు ఉరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి మీతోని దోస్తాన్ని మాకెందుకు, మా యొక్క దోస్తాన్ని మీకెందుకు? మేము గౌరవిస్తాం.